ఆడదాని మత్తు ఉంటే జీవితానికి హానికరం. అక్రమ సంబంధం అనేది జీవితానికి హానికరం. ఇప్పుడు పొగ తాగితే సస్తావు అని డబ్బా మీద ఉంటుంది, కానీ వాడు తాగేతోడు ఆపోడు. మందు తాగితే లివర్ ఖరాబ్ అయ్యి వీక్తో రాబాయ్ అంటే వాడు ఆపోడు. ఇది దానికంటే ఎక్కువ అన్నట్టుగా. ఎట్లా అంటే మత్తులకే మత్తు ఆడదాని మత్తు. ఇప్పుడు మన ఎవరో వీళ్ళు చూసినాం కదా మనం ఇన్ని రోజులు, పవిత్ర, జయరామ్ అండ్ చందు విషయంలో. ఇప్పుడు ఒక్క ఆడదాని వల్ల ఎన్ని జీవితాలు సఫర్ అయినాయో మీరు చూసే ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాకా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో 18+ వాళ్ళు చూడండి. ఎందుకంటే దీనిలో మనం ఫ్లోలో బూతులు కూడా వాడచ్చు. ఎందుకంటే మనం మాట్లాడేది అక్రమ సంబంధం అనేది జీవితానికి హానికరం. ఇప్పుడు పొగ తాగితే సస్తావు అని డబ్బా మీద ఉంటుంది, కానీ వాడు తాగేతోడు ఆపోడు. మందు తాగితే లివర్ ఖరాబ్ అయ్యి వీక్తో రాబాయ్ అంటే వాడు ఆపోడు. ఇది దానికంటే ఎక్కువ అన్నట్టుగా. ఎట్లా అంటే మత్తులకే మత్తు ఆడదాని మత్తు. ఇప్పుడు మన ఎవరో వీళ్ళు చూసినాం కదా మనం ఇన్ని రోజులు, పవిత్ర, జయరామ్ అండ్ చందు విషయంలో. ఇప్పుడు ఒక్క ఆడదాని వల్ల ఎన్ని జీవితాలు సఫర్ అయినాయో మీరు చూసే ఉంటారు. ఇప్పుడు ఫస్ట్ పవిత్ర జయరామ్ అనే టైం ఏం చేసిందంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె మొగునికి విడాకులు ఇచ్చేసిందట. విడాకులు ఇచ్చేసిన తర్వాత వీడిని తలుపుకున్నది. ఎవరిని? చందుగాని తలుపుకున్న తర్వాత వాడు వాని ఫ్యామిలీకి దూరం అయిపోయాడు. దీనివల్ల చూడండి, ఇటు చేసుకున్న మొగడు చేసుకున్న మొగుడిని ముంచింది. పిల్లల్ని మంచిగా చూసుకున్నదంటే పిల్లల్ని కూడా అంత మంచిగా ఏం చూసుకోలే. దాని ఎక్కచెక్కలు చూస్తే నాకు అట్లా అర్థమవుతుంది. అట్లా కూడా మంచిగా చూసుకోలే. సరే, మరి ఈ వీణేమన్నా చందుగాన్ని ఏమన్నా ఏమంటే దాంతో ఉద్ధరించిందా అంటే అట్లా కూడా లేదు, మధ్యలోనే వదిలేసింది. జీవితానికి ఎందుకు హానికరం అంటున్నా అంటే, ఈ అక్రమ సంబంధాలు అనేటివి ఎప్పటికైనా సగం జీవితం అన్నట్టే ఫ్రెండ్స్. ఎప్పటికైనా సగం జీవితమే. ఆ జీవితం సగంలోనే ఎండ్ అవుతుంది. ఆ జీవితం మధ్యలో ఆగిపోతుంది ఫ్రెండ్స్. అంటే మధ్యలో ఎండ్ అవుతుంది అన్నట్టుగా. ఎందుకంటే ఇవి అడ్డదారి బతుకులు అంటారు అన్నట్టుగా. ఈ అడ్డదారి బతుకులు ఎప్పుడు సుఖవంతమైన జీవితం అనేది ఉండదు. ఎప్పుడైనా ఇలాంటి లైఫ్లు ఎప్పుడు మధ్యలో ఎట్లా ఎండ్ అవుతాయి అనేది కూడా తెలియదు అన్నట్టుగా. దానికి వీళ్ళ గురించి మనకు ఏంటంటే బాగా పబ్లిసిటీ అయింది, బాగా ఏమంటారు అదైపోయి వైరల్ అయింది కాబట్టి వీళ్ళ గురించి మనకు తెలుసు. కామన్గా అయితే చుట్టుపక్కల చాలా జరిగే ఉంటాయి ఇట్లా అక్రమ సంబంధాలు పెట్టుకున్నదని. వాళ్ళు ఏమంటారు న్యూస్లలో కూడా చూస్తారు కదా ఫ్రెండ్స్. ఇట్లా అక్రమ సంబంధం పెట్టుకుంటే దాని మొగుడు వచ్చి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు, భర్తను భార్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నది. ఈ అక్రమ సంబంధాలు ఎట్లుంటాయంటే జీవితం మధ్యలో ఎండిగా ఎవ్వడు అంటే ఇటు బోత్ ఇద్దరు సైడు ఫ్యామిలీస్ అవి ఎవరైనా తల్లిదండ్రులైనా పిల్లలైనా ఇటు చేసుకున్నాడు ఇద్దరు సఫర్ కావాల్సిందే. సరే ఇప్పుడు అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళు ఏమైనా మంచిగా ఉంటారా అంటే వాళ్ళు కూడా మంచిగా ఉండరు. అది అక్కడ వాళ్ళు కూడా సగంలో ఎండ్ అయిపోతుంది జీవితం. అంటే నేను ఎందుకు చెప్తాను ఫ్రెండ్స్ అంటే, ఇది ఎప్పుడైనా కానీ ఎన్నటికైనా కానీ ఈ అక్రమ సంబంధం అనేది జీవితాన్ని మధ్యలో ఎండ్ చేస్తుంది. ఇది తెలిసి తెలియని ఏమంటారు దాంట్లో చేస్తారు. తాగేతోనైనా మనం మంచిగా చేసుకోవచ్చు. మందు తాగేతోడు ఉంటాడు కదా, వాడినైనా మనం మంచిగా చేసుకోవచ్చు. కానీ సంబంధం ఆ మందు మత్తు కంటే ఎక్కువ మత్తు అన్నట్టుగా. అక్రమ సంబంధం మీన్స్ ఆడదాని మత్తు. ఆ మందు మత్తు కంటే ఎక్కువ మత్తు ఏదిరా బయ్యి అంటే ఆడదాని మత్తే. ఈ డ్రగ్స్ కంటే పవర్ఫుల్. ఏమంటారు డ్రగ్స్ అంటే ఇక అంతకు మించి అయితే ఏముండదు. ఈ డ్రగ్స్ కంటే పవర్ఫుల్ ఆడదాని మత్తు. ఆడదాని మత్తులో వడ్డమా కథం, ఇక బయట ఖర్చులు కష్టం, జీవితం ముడగూర్చినట్టే.
ఇక వానికి లోకం కనవది ఏమంటారు కదా, ఒక మన తెలుగులోనే ఉన్నది, కామం నా భయం నా లజ్జ నా ఏదో ఉన్నాయి కదా, అది కామెంట్లో చెప్పుర్రి. అయితే ఈ కామంలో ఉన్నోనికి లోకంతో పని లేదన్నట్టుగా, భయం లేదు ఫస్ట్. వానికి నిజం తెలిసే టైం వరకు వాని లైఫ్ కూడా క్లోజ్ అయిపోతుంది. ఒకటి ఏంటంటే అక్రమ సంబంధాలు మనం క్షణికావేశంలో జరిగేటే ఇవి కూడా, ఈ అక్రమ సంబంధాలు సంబంధం అనేటిది కూడా. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మన చందు పవిత్ర జయరాం లైఫ్లో చూసుకుందాం. ఈ పవిత్ర జయరాం ఫస్ట్ ఒకని చేసుకున్నది, విడాకులు ఇచ్చింది, వాని జీవితం మొడగుడిపించింది. తర్వాత వీడిని తలుక్కున్నది, ఇది చచ్చిందని వీడు చచ్చిండు, వీని జీవితం మొడగుడిచిందా, వీడు చచ్చిండని చెప్పేసి ఇప్పుడు వీడు చచ్చిన తర్వాత వాని భార్య వాని పిల్లలు ఇక వాళ్ళ జీవితాలు ఖరాబ్ అయినట్టే కదా. ఖరాబ్ అయినాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే దీనివల్ల ఈ యువతి పవిత్ర జయరాం వల్ల ఇప్పుడు ఈ చంద్రుగాడు చచ్చిపోయిన తర్వాత ఏమంటారు, అది పెద్ద టాస్క్. అది ఇక చనిపోయిన తర్వాత ఏమంటారు వెధవను చేస్తారు చూసారా, ఇది పెద్ద టాస్క్. అంటే ఈ చందుగాడు ఎంత వరస్ట్గా అది చేసిండు చూడండి. ఒక ఎవరో ఇప్పుడు తోపొంట పోయే గంపను గుద్దగా తీసుకున్నంటే ఇదే. ఇప్పుడు చందుగాడు ఏం చేసిండంటే ఏదో వాడిని కొలిక్ అనుకోర్రి వర్క్ చేసే ప్లేస్లో, దానికోసం దాని లైఫ్ స్టోరీ ఫస్ట్ ఫ్యామిలీ తర్వాతనే ఏదైనా అన్నట్టు ఉండాలి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసే వాళ్ళు చెప్తున్నా, ఎందుకంటే వాళ్ళ కోసం మనల్ని నమ్ముకున్నని, వాళ్ళ కోసం మనోళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు చందుగాడు ఏం చేసిండు, ఇప్పుడు దానికోసం మొత్తం ఫ్యామిలీనే ఆగం చేసి పడదింగిండు. ఇది అక్రమ సంబంధాలు అంటే చాలా మటుకు చాలా ప్లేసులలో చాలా వరకు మీకు కూడా కనబడుతూనే ఉంటాయి. అక్రమ సంబంధాలు అంటే ఈ ఆడదాని మొత్తం అనేది ఉండొద్దు. ఆడదాని మొత్తం ఉన్నది అనుకో, ఆడు బతికి బట్ట కట్టుడు అనేది అసంభవం. అర్థమైందా ఫ్రెండ్స్? బతికి బట్ట కట్టి ఒక మంచి పద్ధతిలో బతకాలంటే అది అసంభవమైన పని. అక్రమ సంబంధాలు అంత డేంజర్ ఉంటాయి. వాడు దానిలో పోయినోడు ఎవడైనా మొడ్డ కూర్చున్నాడే తప్పితే మంచిగా బతికినోడు అయితే ఇవ్వలేడు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పోరగాళ్ళు ఉన్నారు, ఆడదాని ఏమంటారు, ఇప్పుడు బస్సులలో లైటింగ్లు కొట్టుడు, అవి కొట్టుడు, ఇవి కొట్టుడు, టైం వేస్ట్ పనులు ఇవన్నీ. చదువులు ఖరాబు అయితే జీవితంలో ఏమంటారు, మంచిగా చదువుకున్నాడు మంచిగా జీవితంలో జాబ్ చేస్తాడు, లేకపోతే ఇంకా ఏదో చేస్తారు. అదే ఇప్పుడు ఆ చదువుకునే టైంలో పోరీలు ఎంబడబడి, పోరీలు వెనకబడి లవడాలని దాన్ని వేసుకొని తిరుగుడు అది చేస్తారు. చేసిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడ చదువు గుడిచిన తర్వాత వాడు మంచిగా చదువుకున్నాడే ముంగడు పోతా అంటాడు, వీడేమో ఈయనే అయిపోతాడు, జీవితంలో వెనకబడిపోయినప్పుడు ఏమవుతుంది, కష్టం అయిపోతుంది. ఇక ఏదో పని చేసి బతకాలి అన్నట్టు అయిపోతుంది. అట్లాంటి పరిస్థితి వస్తుంది అన్నట్టుగా. ఆడదాని మత్తు అనేది చాలా డేంజర్. ప్రతి ఒక్కరికి లైఫ్లో ఒక్కొక్క రోజు వస్తుంది అన్నట్టుగా, ప్రతి ఒక్కరికి ఒక్క లేడీస్, ప్రతి ఒక్కరికి ఒక మగ ఫిక్స్ అయి ఉంటుంది ఇక్కడ మనం పుట్టామంటే. ఓకేనా? ఎవరైనా లైఫ్కి ఇంపార్టెంట్ ఇచ్చి లైఫ్ను మంచి వేళ ముందుకు పోవాలని నేను కోరుకుంటాను. అదే కరెక్ట్ ఫ్రెండ్స్. లైఫ్ మన పని మనం చేసుకొని మన ఫ్యామిలీని మనం మంచిగా చూసుకొని మన బతికేదో మనం మంచిగా బతికి లైఫ్ ప్రశాంతంగా ఎండ్ చేసినాం అనుకో, అంతకంటే ఇక సుఖమైన బతుక అనేది ఇంకోటి ఉండదు జీవితంలో. ఈ అడ్డం దారులలో పోయి అడ్డం లెక్క చేసి అందరినీ బాధ పెట్టే బతుకు అనేది ఇక దానికి మనం సచ్చినా కానీ ఒక ఇట్లా తిట్టుకుంటూనే ఉంటారు. అంటే మంచిది కాదన్నట్టు. అడ్డదారులు ఎప్పుడు మంచిది కాదు. ఈ అక్రమ సంబంధాలు అయినా ఇక అక్రమ సంబంధం మీన్స్ ఆడదాని మత్తే అంతే కదా. ఒకసారి అది ఇప్పుడు దాని అవసరం కోసం నిన్ను దాని దిక్కు మలుపుకున్నావు అనుకో, నీకు క్లారిటీ ఉండాలి. నీ ఫ్యామిలీ, నీ జీవితం, నీ లెక్క ఒక క్లారిటీ ఉండాలి. నువ్వేం చేస్తాను అనేది క్లారిటీ ఉంటే ఓకే. క్లారిటీ లేకుండా ఇక నాకు అన్నిటికంటే ఇదే ఎక్కువ అంటే అది తప్పది.
దాని అవసరం కోసం నీ దగ్గరికి వచ్చింది, నువ్వులే. ఓకేనా, ఇది బాగా గుర్తుంచుకోరు ఫ్రెండ్స్. మ్యాక్సిమం జరిగేటి ఇవే. ఎప్పుడైనా కానీ మగవాడు మంచిగా ఉండాలి. లేడీస్ మంచిగా ఉంటారు, అందరూ మంచిగా ఉంటారు, కానీ ఇటువంటి సిచ్యువేషన్లు ఉన్న వాళ్ళే ఈ పనులు చేస్తారు. ఇప్పుడు పవిత్ర జయరామ్ ఉన్నది, మగవాడిని విడిచిపెట్టింది, దానికి ఇంకో మగవాడు కావాలి, వీని కలుపుకున్నది. అంటే సిచ్యువేషన్లు ఎట్లుంటాయి అన్నట్టుగా. ఈ ప్లేస్లో మగవాడు ఉన్నా కానీ పెళ్ళాన్ని విడిచిపెట్టిన తర్వాత మగవాడు ఇంకోది కావాలానికి వాడు దాన్ని కలుపుకుంటాడు. ఇట్లా అక్రమ ఏర్పడతాయి అన్నట్టుగా. అట్లాంటప్పుడు మంచి జీవితాలు అనేవి ఖరాబ్ అవుతున్నాయి. ఈ మంచి జీవితాలు ఉన్న వాళ్ళు జర కేర్ఫుల్ ఉండండి. బయట చాలా ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇటువంటి సంఘటనల నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటాను. ఇక నెక్స్ట్ వీడియోతో కలుస్తా ఫ్రెండ్స్. ఇది మాట్లాడుకుంటూ పోతే పెద్ద ముచ్చట అయిపోతుంది. ఓకే, ఇక చాలా రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళ గురించి వీడియో చేసిన. ఎందుకంటే ఇవి జీవితానికి హానికరం అని చెబుదామని చెప్పేసి చేసిన. ఆడదాన్ని మత్తున్నోడు జీవితంలో పొరవాడు, ఆడదాన్ని మత్తుంటే జీవితానికి హానికరం. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా మీకు కిరాకా కట్టాటా. బై బై, సీ యూ, ఎంజాయ్.